అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రొఫెసర్ డాక్టర్ ఇరయ్యరాసన్ వారి కథనం విత్తనవరి గురించి మాట్లాడుకుందాం. ఈ కథ ద్వారా అసలైన విందు, నిజమైన ఆతిథ్యం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనం అనుకునేదానికంటే చాలా లోతైన విషయం. అయితే అసలు విషయానికి వస్తే నిజమైన విందు అంటే ఏంటి? ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది కదూ. సరే, ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. ఆతిథ్యం వెనుక ఉన్న అసలు అర్థాన్ని వెతుకుదాం. సరే, ముందుగా అసలైన విందు కానిదేంటో చూద్దాం. అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న పెద్ద పెద్ద పార్టీలు, సమావేశాలు ఉన్నాయి కదా, వాటిని ఓసారి పరిశీలిద్దాం. అవి నిజంగా విందులేనా? ఇప్పుడు చూడండి, మనం తరచుగా చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు ఇచ్చే విందులు. అవి నిజంగా ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టడానికా, లేక వాళ్ల హోదాని, పలుకుబడిని ప్రదర్శించుకోవడానికా? ఆ విందుల వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటి అని ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, కొన్నిసార్లు 10 మంది తినగలిగే భోజనాన్ని ఒక్కరే తినేస్తుంటారు. అది విందు ఎలా అవుతుంది? అది కేవలం అతిగా తినడం, అంటే తిండిపోతుతనం మాత్రమే కదా. అక్కడ పంచుకోవడమనే భావనే లేదు. లేదా మరో రకంగా చూస్తే, కష్టపడి సంపాదించిన వారం రోజుల జీతాన్ని ఒకే ఒక్క రాత్రి తాగి తినడానికి ఖర్చు చేయడం, దీన్ని విందు అంటామా? ఇదొక మంచి గుణంలా కాకుండా కేవలం క్షణికమైన ఆనందం కోసం చేసే ఖర్చులా మారిపోయింది. సరే, ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తున్నవి. కాని మన ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఆతిథ్యం యొక్క అసలర్థమేంటి? ఇప్పుడు ఆ పాత కాని ఎంతో లోతైన దృక్కోణం వైపు వెళ్దాం. ఇది మన ఆలోచనల్నే మార్చేస్తుంది. ప్రాచీన తమిళ గ్రంథం తొల్కాపియం ఒక అద్భుతమైన మాట చెబుతుంది, వృందే పుదుమై అని. దీని అర్థమేంటంటే, ఆతిథ్యం అంటేనే కొత్తదనం. అంటే మనకు తెలిసిన వాళ్లకు కాదు, ఒక కొత్త వ్యక్తికి, ఒక అపరిచితుడికి సేవ చేయడమే నిజమైన ఆతిథ్యం. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, విరుందోంబల్ అనే పదం వెనుక ఉన్న భావన ఇదే. మన స్నేహితులకో, బంధువులకో భోజనం పెట్టడం కాదు, మనకు అస్సలు పరిచయం లేని వాళ్ళు, ప్రయాణికులు, అవసరంలో ఉన్న వాళ్లకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించడమే అసలైన విందు. ఈ భావన ఎంత గొప్పదో చెప్పడానికి తిరుక్కురళ్లోని ఈ మాట చాలు. చేతిలో అమృతం ఉన్నాసరే బయట అతిథి ఆకలితో ఎదురుచూస్తుంటే దాన్ని ఒక్కరే తాగకూడదు. చూడండి, ఎంత గొప్పమాట! అతిథికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. సరే, ఈ గొప్ప ఆదర్శాన్ని కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించిన ఒక అద్భుతమైన కథ ఉంది. అదే విత్తనవరి కథ. ఈ కథలో ముఖ్య పాత్రధారి ఇళయాన్కుడి మారనార్. ఇళయాన్కుడి మారనార్ చాలా భక్తిపరుడు. ఆయన జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం పెట్టుకున్నాడు. తన పరిస్థితి ఎలా ఉన్నాసరే తన ఇంటికి వచ్చిన సన్యాసులకు, సాధువులకు కడుపు నిండా భోజనం పెట్టాలి. కాని ఆయన పెట్టుకున్న ఈ దీక్షకు ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. అది ఒక భయంకరమైన తుఫాను రాత్రి. కుండపోత వర్షం. ఇంట్లో తినడానికి ఒక్క మెతుకు కూడా లేదు. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టారు. తలుపు తీసి చూస్తే ఒక సన్యాసి భోజనం కోసం వచ్చారు. మారనార్, ఆయన భార్య ఆయన్ని లోపలికి ఆహ్వానించారు. కాని ఇంట్లో పెట్టడానికేమీ లేదు. చూడండి, వాళ్ళు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. వాళ్లే ఆకలితో ఉన్నారు. అయినా వాళ్ల మొదటి ఆలోచన ఆ వచ్చిన అపరిచితుడి గురించే. అప్పుడు వాళ్ళు చేసిన త్యాగం మనం ఊహించలేం. మారనార్ ఏమాత్రం ఆలోచించలేదు. ఆ కుండపోత వర్షంలో, వరదలో మునిగిపోయిన పొలానికి వెళ్లాడు. ఎందుకంటే ఆ రోజు పొద్దున్నే నాటిన విత్తనవరిని తీసుకురావడానికి. ఆ విత్తనాలే వాళ్ల తర్వాతి పంట, వాళ్ల భవిష్యత్తు. వాటిని ఏరి ఇంటికి తెచ్చాడు. ఇంతలో ఆయన భార్య పెరట్లో ఏమైనా దొరుకుతుందేమోనని వెతికి కొన్ని ఆకుకూరలు సేకరించింది. ఇప్పుడు వండాలి. కాని వంటచరకు లేదు, అంతా తడిసిపోయింది. అప్పుడు మారనార్ ఇంకో త్యాగానికి సిద్ధపడ్డాడు. వాళ్లుంటున్న ఇంటి పైకప్పు కర్రలనే విరిచి వంటచరపుగా వాడాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి తమ భవిష్యత్తుని, తమ ఇంటిని పణంగా పెట్టి ఆ అతిథి కోసం భోజనం వండారు. సరే, ఎంత కష్టపడి ఇంత త్యాగం చేసి వాళ్లు భోజనం సిద్ధం చేశారు. మరి ఆ తరువతేమైంది? ఆ అతిథి ఎవరు? వాళ్ల త్యాగానికి దక్కిన ప్రతిఫలమేంటి? ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఆ ఆహారాన్ని అతిథికి వడ్డించబోతుండగా ఒక అద్భుతం జరిగింది. ఆ అతిథి ఉన్నట్టుండి ఒక దివ్యరూపంలోకి మారిపోయాడు. వచ్చింది మామూలు సన్యాసి కాదు,
వాళ్ల భక్తిని, వాళ్ల ఆతిథ్య గుణాన్ని పరీక్షించడానికి వచ్చిన సాక్షాత్తు శివుడే. ఈ కథ మనకు ఏం చెప్తోంది? నిజమైన పేదరికమంటే డబ్బు లేకపోవటం కాదు, ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టలేని పరిస్థితి ఉండటమే అసలైన అతి పెద్ద పేదరికం. వాళ్ళు నమ్మిందిదే. కాబట్టి నిజమైన ఆతిథ్యం అనేది మన దగ్గర ఎంత ఉంది అనేదానిపై ఆధారపడి ఉండదు. మన దగ్గరున్న కొద్దిపాటి దాంట్లోంచే అవసరమైతే మన జీవనాధారాన్ని కూడా త్యాగం చేసి ఇవ్వటానికి సిద్ధంగా ఉండటమే నిజమైన ఆతిథ్యం. ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అన్నీ సమృద్ధిగా ఉన్న ఈ రోజుల్లో, ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఇస్తున్న దాంట్లో నిజమైన దానమెంతుంది? నిజమైన త్యాగమెంతుంది? ఆలోచించండి. ఈ అద్భుతమైన విశ్లేషణకు ఆధారం ప్రొఫెసర్ డాక్టర్ ఈరయ్య రాసన్ వారి కథనం.